నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 9/16 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామ భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను నందిగామ ఐటీఐ కాలేజ్ వై జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 48,50,000 రూపాయల విలువైన 347 గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో A1 శంకర్ నాయక్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో 120కి పైగా కేసులు ఉన్నాయి. ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా నిన్న 19వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నందిగామ టౌన్ పీసీ తన సిబ్బందితో వైజంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ వేస్తున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా యాక్టివా వెహికల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు రత్లావత్ శంకర్ అలియా శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుధాలి, నాగర్లబండ తాండా, వేపనంజంట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా రెండో వ్యక్తి తెనుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను పట్టుకొని విచారించగా గత నెల 25వ తేదీన మన నందిగామ పట్టణం కాకాని నగర్ లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ ను రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా కట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెలుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు దీని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి మన సౌత్ సిఐ టీసీను, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది బి మోహన్ రావు, అదేవిధంగా టెక్నికల్ ఎస్ఐ సూర్యవంశీ, అదేవిధంగా కొంతమంది జాలయ్య, రామ్ ప్రసాద్, సంతోష్, సునీల్, వీళ్ళందరూ కూడా వీళ్ళను పట్టుకొని వీళ్ళ వద్ద నుంచి రికవరీ సాధించడం చాలా అద్భుతంగా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా గౌరవ సిపి గారి సమక్షంలో అభినందించడం. థ్యాంక్ యూ సార్, వై జంక్షన్ దగ్గర యాక్టివాని ఆధారంగా చేసుకొని వీళ్ళని పట్టుకున్నామని చెప్తున్నారు. అది ఎలా జరిగింది? వీళ్ళు వాళ్ళ దగ్గర కొంత బంగారం ఉంది. హైదరాబాద్ లో తాగట్టు బంగారం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకుందాం ఉద్దేశంతో వీళ్ళు గతంలోనే దొంగతనం చేసిన సమయంలో ఈ మోటార్ సైకిల్ ని విజయవాడ బస్ స్టాండ్ లో ఒక చోట వాళ్ళు పార్క్ చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ బండిని మళ్ళీ మిగతా దొంగతనాలు చేయడం కోసమని ఆ బండిని తీసుకుని వస్తూ మనకి రాబడిన రహస్య సమాచారం మేరకు గతంలోనే ఇక్కడ దొంగతనం చేసిన వ్యక్తులు పలానా వ్యక్తులుగా మేము నిర్ధారించిన విజయవాడ సిటీలో సిపి సార్ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన 15,000 సీసీ కెమెరాలు కారణంగా ముద్దాయిల్ని మేము ఈ దొంగతనంలో పాల్పడింది ఎవరనేది ముందుగానే నిర్ధారించడం జరిగింది. దాని ప్రకారం ఈ ముద్దాయిలు వస్తున్నారన్న సమాచారంపై నందిగామ వైద్యులు ఎక్కువగా దొంగతనాలు పాల్పడే వాళ్ళు తెలంగాణ సైడ్ నుంచి నందిగామ ప్రాంతాన్ని ఎక్కువగా టార్గెట్ జరుగుతుంది. ఇంత ముందు మనం లాస్ట్ కేసులో కూడా తెలంగాణ ప్రాంతం నుంచే వెహికల్స్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి కేసులు చేసే ఈ తరుణంలో ఇక్కడ స్థానిక ప్రజలకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? దాదాపుగా గౌరవ సిపి ఆదేశాల ప్రకారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 15,000 పైగా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి విలేజ్ లో కూడా లాస్ట్ సమ్మర్ అంతా కూడా అలర్ట్ చేశాము.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ గ్రామంలో ప్రవేశిస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి గ్రామ సభల్లో తెలియజేయడం జరిగింది. అదే విధంగా వీళ్ళు ఇప్పటికి ఇది 2వ గ్యాంగ్ మనం పట్టుకోవడం. తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ నేరాలు చేసుకుని గతంలో లాగా నేరాలు చేసుకొని వచ్చి వెళ్ళిపోదాం అనే క్రమంలో వచ్చారు. కాకపోతే ఇంకా మన యొక్క CCTV నెట్వర్క్ వల్ల వీళ్ళు ఎక్కడ ఎన్ని రాష్ట్రాల్లో తిరిగినా కూడా మనం తిరిగి పట్టుకోవచ్చేటువంటి కెపాసిటీ ఎన్టీఆర్ జిల్లా. ఇంకేం రికవరీ అవ్వాలి సార్ గోల్డ్? కొన్ని ఐటమ్స్ అందవేలో సూర్యవంశీ ఎంత సొత్తు రికవర్ అయింది, ఇంకెంత అవ్వాల్సి ఉంది సార్? పోయిన సొత్తు అంతా కవర్ అయింది. పోయిన సొత్తు అంతా దొంగలు ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో ముత్తూట్ ఫైనాన్స్ జగిత్యాల బ్రాంచ్ నుంచి కొంత బంగారం ఇంకా మన చేతి రావాల్సి ఉంది. ఫోటోలో ఉంది. ఆ ఫోటోని పెట్టండి. రాత్రి నిద్రపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు నందిగమలో జూలై 11న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. స్థానిక న్యాయస్థానాల ప్రాంగణంలో జరిగే ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ రాజీ పడడం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతాయని న్యాయమూర్తులు తెలిపారు. నందిగమ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 11వ తారీఖున దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ లోను నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అలాగే త్రోనౌట్ కేసులు ఇవన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కేసుల కోసం సంవత్సరాల పాటు కోర్టులు తిరగడం కన్నా చిన్న రాజీ అనే మాటతోటి మనశ్శాంతిని అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ కలుసుకుని ఈ రాజీ ప్రయత్నాలన్నింటినీ ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. మంత్ జూలై 11న దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన కోర్టులో కూడా మన నందిగామలో 4 కోర్టులు ఉన్నాయి. రాజీ పడే కేసులన్నీ కూడా రాజీ పడితే వారికి సమయంతో పాటు మనీ కూడా వృధా కాకుండా ఈ యొక్క లోక్ అదాలత్ అవార్డుకి చాలా చట్టబద్ధత ఉంటుంది. అది జడ్జిమెంట్ తో దానికి అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి క్రిమినల్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, అదేవిధంగా రాజీ పడే అన్ని సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కూడా చేసుకుని మన నందిగామ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోనూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. వచ్చే నెల 11వ తారీఖున దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో, తర్వాత ఈ జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో, తర్వాత ఇక్కడ నందిగామ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ కేసులో అన్ని కేసులను సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చు. క్రిమినల్ లో తక్కువ శిక్ష ఉన్న కేసులు, మరి ముఖ్యంగా కొట్లాట కేసులు, ఇలా చిన్న చిన్న పెట్టి కేసులు అలాంటివి, తర్వాత సివిల్ కేసుల్లో మనీ సూట్లు, తర్వాత ఫ్యామిలీ మ్యాటర్స్, ఇవన్నీ పరిష్కరించుకోవచ్చు. ఈ కేసులు మనం పరిష్కరించుకుంటే ఈ డిగ్రీ అన్నది చాలా విలువైనది. దీనికి అపీల్ ఉండదు, ఇదే ఫైనల్ అన్నమాట. తర్వాత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీకు టైం వేస్ట్ అవ్వదు. తర్వాత దీనికి ఎక్కువ విలువ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని తెలుసుకుంటూ సెలవు. ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ కారును తనిఖీ చేస్తుండగా పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. వాహనాన్ని ఆపినందుకు ఒక వ్యక్తి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. నేను టీడీపీ నాయకుడిని, నన్నే ఆపుతావా, ఎమ్మెల్యేకు ఫోన్ చేయనా అంటూ పోలీసు సిబ్బందిపై తీవ్ర స్థాయిలో బెదిరింపులు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడకు వచ్చిన యోగా గురు బాబా రామ్దేవ్ శనివారం సాయంత్రం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దేవస్థానం ఈవో సీనా నాయక్ ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు బాబా రామ్దేవ్కు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ ఈవో అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులను శనివారం జనసేన నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము పరామర్శించామని, సాయికృష్ణ కుటుంబం మొదటి నుంచి జనసేనతోనే ప్రయాణించిందని పేర్కొన్నారు. వారి తల్లి గారైన సాయికృష్ణ తల్లి గారు విజయలక్ష్మి గారిని వారి మేనమామ గారు ముఖ్యమంత్రి గారు పిలిచి ఓదార్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి తప్పకుండా వెంటనే ఒక ఉన్నత అధికారిని కూడా వేయడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు, రాజమండ్రి ఎస్పీని వేసి దీన్ని లోతుగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పారు. తప్పకుండా ఆ కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం చేస్తాం, అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. ఇంద్రకీలాద్రిపై షష్ఠి సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగిన ఈ వేడుకలో దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.